ఆసిఫాబాద్ లో ఇంత అందమైన వాటర్ ఫాల్స్ ఉందని మీకు తెలుసా? ఈ రోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అందమైన మిట్ట జలపాతానికి బైక్ రైడ్ స్టార్ట్ చేశా. ఆసిఫాబాద్ నుండి తిర్యానీ రూట్ లో జర్నీ స్టార్ట్ అయింది. ఈ రైడ్ లో అసలు హైలైట్ డెస్టినేషన్ మాత్రమే కాదు, అక్కడికి వెళ్లే దారి కూడా. మొత్తం ఆఫ్ రోడ్, దట్టమైన అడవులు, చిన్న చిన్న కొండలు, అందమైన గ్రామాలు, పచ్చని ప్రకృతి ప్రతి కిలోమీటర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇక్కడికి చేరుకోవాలంటే లింగాపూర్ నుండి పిట్టగూడ గ్రామం వరకు వచ్చి అక్కడ నుండి సుమారు 2-3 కిలోమీటర్లు అడవిలో ట్రెక్కింగ్ చేయాలి. ఈ వర్షాకాలంలో మాత్రం ఈ ట్రెక్కింగ్ ఇంకా అడ్వెంచర్ గా ఉంటుంది. ఈ మిట్ట జలపాతాలు వర్షాకాలంలో 7 జలపాతాలతో అద్భుతంగా కనిపిస్తాయి. అందుకే దీనిని సప్తగుండాల అని పిలుస్తారు. వీటిలో కొన్నింటిని రామగుండం, సీతగుండం, భీమగుండం అని పేర్లతో పిలుస్తారు. ఈ మిట్ట వాటర్ ఫాల్ చేరుకున్నాక నా క్యాంపింగ్ స్టవ్ తో మ్యాగీ చేసుకొని జలపాతం పక్కనే ప్రశాంతంగా కూర్చొని ఆస్వాదించా. ఆ నిశ్శబ్దం, చల్లని గాలి, ఈ జలపాతం సౌండ్ నిజంగా మాటల్లో చెప్పలేని ఎక్స్పీరియన్స్. కొద్దిసేపు ఫొటోస్, వీడియోస్ తీసుకొని కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ తో రిటర్న్ స్టార్ట్ అయ్యా. ఇలా నా 30 డేస్ మినీ వ్లాగ్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఈ 30 రోజుల జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి ట్రావెల్, బైక్ రైడ్ వీడియోల కోసం మన ఆసిఫాబాద్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకో కొత్త జర్నీలో కలుద్దాం.